మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియల పండుగ వచ్చును. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు మాయోపాయం చేత ఆయన నెలలు పట్టుకుని చంపుమాని ఆలోచించుకొనుచుండిరి. ఆయన ఎలాగో చంపాలని ఆలోచన చేస్తున్నారు. ఇది పరిస్థితి. రోజు బుధవారం, రేపు మరి సాయంకాలము ఆయనను గెత్సెమనే తోటలో బంధిస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయనను సిలువ వేస్తారు. అంతే, ఆయన చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు మరణాన్ని. కాబట్టి ఆదివారము యెరూషలేమునకు వచ్చాడు, మరలా బేతనీకి వెళ్ళాడు సాయంత్రం. అది నిద్రలేని రాత్రిగా ఆదివారం రాత్రి గడిచిపోయింది. సోమవారం వచ్చాడు. అంజూరం చెట్టు దృష్టాంతం మనం కొంత ధ్యానం చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళా వెళ్ళిపోయాడు. మంగళవారం అనగా నిన్న ఆయన యెరూషలేమునకు వచ్చాడు. మరి నిన్నటి దిన కొన్ని కార్యాలు ఆయన చేశాడు. వాటిలో ఒక విషయాన్ని నిన్న మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాం. నేను చెప్పిన మాట ఏంటి అంటే, యేసు ప్రభు మాదిరి ఆయన సాగుకు దగ్గరగా ఉండి కూడా పనిచేశాడు. సాగులో కూడా పనిచేశాడు. సాగును జయించిన తర్వాత కూడా ఆయన పనిచేశాడు. ఆయన మాదిరి ఏమిటంటే, మనకు పని చేయండి, ప్రశ్నలు దాటి ప్రశ్నలు వస్తాయి పనిచేసేటోళ్ళకు. అయితే ఆ ప్రశ్నలను దాటి మన పని చేయాలి. మూడవది, ప్రభువును హత్తుకొని జీవించాలి అని ప్రభువు మాదిరిని గురించి నేను మన జ్ఞాపకం చేసుకున్నాను. ఆదివారం బేతనీ నుండి యెరూషలేము వచ్చాడు. సోమవారం బేతనీ నుండి యెరూషలేము వచ్చాడు. మంగళవారం బేతనీ నుండి యెరూషలేము వచ్చాడు. మరి మంగళవారం సాయంత్రం బేతనీకి వెళ్ళాడు. బుధవారం ఆయన యెరూషలేముకు రాలేదు. ఈ రోజు అక్కడే ఉండిపోయినాడు బేతనీ గ్రామంలో. అక్కడే తన సమయం అంతా ఈరోజు గడిపాడు బేతనీ గ్రామంలో. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం ఏమిటంటే, మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఆ కార్యక్రమం ఏమిటో మనం చూస్తాం. 1 నుండి 8 వచనాలు, 9వ వచనం కూడా మీకందరికీ తెలిసిందే. మరి మార్త మరి సహోదరుడైనటువంటి సీమోను లాజరును బ్రతికించాడు. మరి ఆ ఆనందముతో ఆ కుటుంబం విందు చేస్తుంది. ఆ విందులో మరియా ఒక అత్తరు గుడ్డిని తీసుకొని పగలగొట్టి యేసు మీద పోసింది. అప్పుడు ఇస్కరియోతు యూదా అన్నాడు. ఏమన్నాడు అంటే, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా కొందరు కోపపడి, 4వ వచనంలో మార్కు సువార్త 14:4లో కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కానీ
బీదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమె వచ్చి సనుగుకొని అది అత్తరు పోసింది. మరి వారందరూ అనుకుంటున్నారు ఎందుకు ఇదంతా వేస్తుందని, సనుగుకున్నారు. అయితే ప్రభు వారిని వారించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ సంఘటన 14వ అధ్యాయం మార్కు సువార్తలో, మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో, మరి లూకా సువార్త 26వ అధ్యాయంలో ఈ సంఘటన రాయబడి ఉంది. దీని మీద చాలా వర్తమానాలు లేక చాలా విషయాలు ఆత్మీయంగా మనం నేర్చుకోవచ్చు. అయితే మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట ఈరోజు మీతో చెప్పడానికి మార్కు సువార్త 14వ అధ్యాయము మనం ముందు పెట్టుకున్నాం. ఆ మాట ఏమిటంటే 6వ వచనం మాతో పలకండి. 14వ అధ్యాయము మార్కు సువార్త 6వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యములు చేసెను. ఈమె నా ఎడల మంచి కార్యములు చేసెను. ఈ ఒక్క మాట మంచి కార్యము అనే మాట మీకు జ్ఞాపకం చేయడానికి మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ మంచి కార్యము అనేటువంటి మాట మిగిలిన యోహాను సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ వాడబడలేదు. మార్కు సువార్త మాత్రమే, సువార్తికుడు మాత్రమే ఆ పదాన్ని వాడుకున్నాడు. మంచి కార్యము. ప్రభువును నమ్మినటువంటి వారు ప్రభువు మెచ్చుకునే మంచి కార్యము చేయాలి. ప్రభువు మెచ్చుకునే మంచి కార్యము చేయాలి. ప్రభువును నమ్మిన వారు విశ్వాసులు మెచ్చుకునే మంచి కార్యములు చేయగా, ప్రభువు నమ్మిన వారు ప్రభువు మెచ్చుకునే మంచి కార్యము చేయాలి. ఆ మంచి కార్యము మరియ చేసింది. బైబిల్లో ఈ వ్యక్తి మంచి కార్యం చేశాడని మరి ఎక్కడ నాకైతే కనబడలేదు. మరియ దగ్గర ఇక్కడ ప్రభు చెప్పాడు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ప్రభువును నమ్మిన మనం ప్రభువు ఎడల మంచి కార్యం చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మంచి కార్యం. మరి మంచి కార్యం అంటే ఏంటి? మంచి కార్యం అంటే ఏమిటి అంటే చాలా ఉన్నాయి బైబిల్లో. వాటన్నిటిని మనం వివరించడానికి వీలేదు. కానీ మంచి కార్యం చేసే వారి లక్షణాలు కొన్ని మరి నుండి ఈ యొక్క రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచి కార్యము, ప్రభువు మెచ్చుకునే కార్యము, ప్రభువు ఎడల మనం కలిగించాలి అంటే మనలో ఏ లక్షణాలు ఉంటే ప్రభువు మెచ్చుకునే, ప్రభువు ఎడల మనం మంచి కార్యం చేస్తామో వాటిని తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈమె నా ఎడల మంచి కార్యము చేసాను. కాబట్టి అక్కడ మన పేరు ఉండగలిగేటట్టు ఏమైనా చేయగలమా? మన పేరు కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని ఈయన లేక ఈమె జీవించిన కాలంలో నా ఎడల ఇదిగో ఈ మంచి కార్యం చేశారు అని పరలోకములో దూతల ఎదుట మనల్ని ఏమైనా ప్రశంసించగలడా?
అనేది మన మనసులో పెట్టుకోగలిగితే మరియలాగా మనకు కూడా మంచి కార్యం చేయడానికి అడుగులు వేయవచ్చు. సరే, మంచి కార్యం చేయడానికి అవసరము లేక మంచి కార్యం చేసే వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు మనలో ఉంటాయో లేదో చూసుకోగలిగితే, ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఉంటే మనకు కూడా మంచి కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ ఒక్క మాట, ప్రభువు ఎడల మంచి కార్యము చేసే వ్యక్తి లక్షణాలు, ప్రభువు ఎడల మంచి కార్యం చేసే వ్యక్తి లక్షణాలు. కొన్నిసార్లు సంఘం ఎడల మంచి కార్యాలు చేస్తాం, కానీ సంఘం ఎడల మంచి కార్యాలు చేసిన అది ప్రభువుకు మంచి కార్యంగా అనిపించకపోవచ్చు, ప్రభువుకు అది మంచి కార్యంగా అనిపించకపోవచ్చు. మన ఇంట్లో వారి ఎడల మంచి కార్యం చేస్తాం, కానీ అది ప్రభువు ఎడల మంచి కార్యం కాకపోవచ్చు. దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళకు చేసాం కదా, అది ప్రభువు ఎడల మంచి కార్యం అన్నా, ప్రభువు దాన్ని మంచి కార్యం అంటాడా? సంఘం ఎడల చేసామనుకోండి, నా సంఘం కాబట్టి ఒక స్వార్థముతో ఒక మంచి కార్యం చేశాను, కానీ అది ప్రభు ఎడల మంచి కార్యం అవుతుందా? ఒక విశ్వాసి ఎడల మంచి కార్యం చేశాను, అది ఆ విశ్వాసి నా సంఘ సభ్యుడు, రెండవది ఆ విశ్వాసి నా బంధువు అయి ఉండొచ్చు. కాబట్టి ఆ రెండింటిని మనసులో పెట్టుకుని ఆ విశ్వాసికి మేలుకరముగా ఒక మంచి కార్యం చేస్తాం, కానీ అది ప్రభు ఎడల మంచి కార్యం అవుతుందా అనేది మనం బేరేజ్ వేసుకోవాలి. కాబట్టి ఆమె చేసిన కార్యాన్ని ఆమె చెప్పుకోలేదు, కానీ ఆమె చేసిన కార్యాన్ని ప్రభువే చెప్పాడు. ఆ కార్యం ఎలా ఉంది అని అంటే, మరియ నా ఎడల మంచి కార్యము చేశాను. కాబట్టి ప్రభువు ఎడల మనం మంచి కార్యం చేయాలంటే మనకు కావలసినటువంటి లక్షణాలు ఏమిటో మరియలో ఎదుర్కొని ఆ మంచి లక్షణాలు మనకు కూడా కలిగి ఉండి మంచి కార్యం ప్రభు ఎడల చేయడానికి ప్రయత్నం చేయదుగాక. మొదటి లక్షణం మరియలో, చాలాసార్లు స్త్రీల కోరికలో కూడా మరియ గురించి మీరు విని ఉంటారు, మరియ గురించి మీరు తెలుసుకొని ఉంటారు. మరియ అంటే అర్థం ఏంటి? అయిపోయింది. మరియ అంటే అర్థం ఏంటి? మరియ ఓకే, రేపు చెప్పండి. మరియ అంటే అర్థం ఏంటి? యశుప్రభు తల్లి పేరు పేరు ఎన్నిసార్లు విన్నాము కదా, మరి అర్థమైంది. చెప్పండి. రైట్. మరియలో ఉన్నటువంటి లక్షణాలు కొన్నింటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మంచి కార్యం చేయడానికి అవసరమైనటువంటి లేక మరియ కలిగి ఉన్నటువంటి లక్షణాలు మొదటిది ఏమిటంటే మంచి విశ్వాసం మరియలో ఉంది. మరియలో ఏముంది? మంచి విశ్వాసం. అలా చెడ్డ విశ్వాసం కూడా ఉంటుందా? ఖచ్చితంగా. ఒరిజినల్ అంటే డూప్లికేట్ బయట టెస్ట్ చేయాలి. ఒరిజినల్ ఒకటి ఎవరైనా అక్కడ పెడితే డూప్లికేట్ వెంటనే బజార్లోకి వస్తుంది. ఒరిజినల్ ఏమో ఖరీదు ఎక్కువ, డూప్లికేట్ ఏమో ఖరీదు తక్కువ. ఒరిజినల్ ఏమో ఆకర్షణ తక్కువ ఉండొచ్చు, డూప్లికేట్ ఏమో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఒరిజినల్ ఏమో నిన్ను కొంచెం బాధ పెట్టేదిగా ఉంటుంది, డూప్లికేట్ ఏమో నిన్ను ఇంకా ఎక్కువగా ఆనందపరిచేదిగా ఉంటుంది. కాబట్టి మరియను కూర్చి ఆ మాట అన్నాడు. ఎక్కడ మనకు ఆ మాట కనపడదు. కాబట్టి ఆమె
ప్రభు ఎడల మంచి కార్యం చేయడానికి ఆమెలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే మంచి విశ్వాసం ఆమెది. ఆమెది ఏ విశ్వాసము? మంచి విశ్వాసం. మంచి దాంట్లో కల్తీ లేదు అని అర్థం. మంచిది అంటే అర్థం ఏమిటంటే కల్తీ లేనిది, స్వచ్ఛమైనది, స్థిరమైనది అని అర్థం. మరియ విశ్వాసము మంచి విశ్వాసం, కల్తీ లేనిది, స్వచ్ఛమైనది, స్థిరమైనది, ఎన్నటికీ కదిలింపబడనిది. అది మంచి విశ్వాసం. ఈ మంచి విశ్వాసము మరియ ఏ పరిస్థితుల్లో ఆమె కలిగి ఉండడానికి ఇష్టపడిందో నేను మీకు జ్ఞాపకం చేస్తే, ఆ విశ్వాసం మంచిదా చెడ్డదా అన్నటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మరి 6వ వచనంలో ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. కానీ మరియను గురించి మనం తెలుసుకోవాలి అంటే కొంత లూకా సువార్తకు వెళ్ళాలి, కొంత యోహాను సువార్తకు కూడా వెళ్ళాలి. అయితే యోహాను సువార్తలో ఎక్కువ వచనాలు ఈ విశ్వాసానికి సంబంధించి మరి ఆ విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కనుక యోహాను సువార్త మీ ముందు ఉంచుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు. లాజరు ఏమైనాడు? మరియకు సహోదరుడు అవుతాడు. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మరి లాజరు చనిపోయాడు, అక్కడికి వెళ్దాం పదండి అని అన్నప్పుడు శిష్యులు యేసు ప్రభుకు ఏమంటున్నారో చూడండి. ఆయన శిష్యులు 11వ అధ్యాయము 8వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే. యూదులు నిన్ను కొట్టాలనుకున్నారు రాళ్లతో. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మంచి విశ్వాసం అనగా ఏమిటో మీకు అర్థమవుతుంది. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఆ బేతనీ గ్రామానికి వెళ్ళకూడదని శిష్యులను పురమాయించినప్పుడు శిష్యులు అన్నారు, ఇప్పుడే యూదులు మిమ్మును అనగా నిన్ను రాళ్లతో కొట్ట చూస్తూ ఉన్నారు. మళ్ళా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థలంలోనే ఆ దెబ్బలోనే తప్పించుకోవడానికి ఇక్కడే ఆగిపోతే బాగుండదు కదా. లాజరు ఆల్రెడీ చనిపోయాడు కదా, ఇక మనం చేసేది ఏమిటి అక్కడ అన్నట్టుగా యేసు ప్రభువును ఆపారు శిష్యులు. యేసు ప్రభు పరిస్థితి ఎలా ఉందంటే, యూదులందరూ రాళ్లతో కొట్ట చూస్తుండిరే. అలాగా ఉన్నది పరిస్థితి. యోహాను సువార్త 11వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 53వ వచనం. కాక ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించుచుండిరి. ఏమి ఆలోచనలో ఉన్నారు? చంపన ఆలోచించు. రాళ్లతో కొడదాం, ఆయనను చంపుదాం. ఇదంతా ఇక్కడ 11వ అధ్యాయంలో జరుగుతుంది. రాళ్లతో కొడదాం, ఆయనను చంపేద్దామని. 11వ అధ్యాయం 57వ వచనం చూడండి. ప్రధాన యాజకులను పరిచయులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉండేలా తాము ఆయనను పట్టుకునగలుగుటకు తమకు తెలియచేయవలని ఆజ్ఞాపించి ఆజ్ఞ కూడా బయలుదేరింది. ఆయన రాళ్ళతో కొట్టాలి, ఆయన చంపాలి. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నారని సమాచారం మాకు అందిస్తే మేము ఆయనను పట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి చూసిన వారు ఖచ్చితంగా సమాచారం అందించాలి అన్నటువంటి ఆజ్ఞ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిచయులు, మరి ప్రజల పెద్దలు వారు అందరికీ ఖరాఖండిగా తెలియజెప్పినట్టుగా మనకు అర్థమైపోతుంది. రాళ్లతో కొడదాం, చంపుదాం, ఆయన ఆత్మకి తెలపాలి అన్నటువంటి ఆజ్ఞ బయలుదేరినటువంటి పరిస్థితులు అక్కడ కనపడతాయి.
యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దూషణ చేయుచున్నావని చెప్పుదురా. నేను నా తండ్రికి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకోలేదు. పట్టుకున్న పదాలు జాగ్రత్తగా ఆలోచనకి మనసులోకి రావాలి. అంటే వాళ్ళతో కొట్టదోచిరి, సంపదోచిరి, ఆయన ఎక్కడున్నది తెలపమని ఆజ్ఞ చేసిరి, ఆయనను పట్టుకొన చూచిరి, ఆయన పట్టుకొన చూచిరి. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాటి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. వారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఏమిటి యేసు ప్రభు మీద వారికి ఉన్నటువంటి అభిప్రాయము? ఆ గుంపుకు యేసు ప్రభు వారి మీద ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే, ఆయనను ఎంతగా ద్వేషించారు అంటే రాళ్ళతో కొట్టి చంపేద్దాం ఇక అంతే. ఆయన ప్రతినివ్వబడి ప్రతిజ్ఞ కూడినారు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మరి ప్రజల పెద్దలు సమాజ మందిరంలో మరి ఆ కొట్లు పెట్టుకుని వారి యొక్క కుటుంబాలకు కావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలను సంపాదించుకుంటున్నటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, శాస్త్రులు, వీరందరూ కూడా యేసు ప్రభువారి మీద ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత కలిగి ఉన్నప్పటికీ యేసు ప్రభువారిని చంపేద్దాం అనేటువంటి తీర్మానంలో ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత దశలోని గుంపు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి మర్యాద, ఎవరి గుర్తింపు లేనటువంటి మర్యాద, తల్లిదండ్రుల ఆధారమును నోచుకోని మర్యాద, ఈ లోకం యొక్క మెప్పును పొందుకోవడానికి ఎటువంటి అర్హత లేనటువంటి మర్యాద, ఈ పెద్ద గుంపు, ఈ మత గుంపు, ఈ ధర్మశాస్త్రములంతా కూడా వడవలసినటువంటి గుంపు సంపాదనుకున్నటువంటి యేసును నమ్మి, అది మంచి విశ్వాసం. వాక్యాలన్నీ వడవలసినటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజల పెద్దలు యేసు ప్రభువాన్ని ఏం చేయాలనుకుంటూ ఉన్నారు అంటే, ఆయన పట్టుకుందామని రాళ్ళతో పెడతాం, ఆయనను తరివేస్తాం, ఆయనను చంపేస్తాం, ఆయన ఆత్మకి తెలియజెప్పిన వారికి రివార్డ్స్ ఇద్దాం అని అనుకుంటూ ఉన్నటువంటి వారందరి మధ్యలో ఏ గొప్పతనం కానీ, ఏ మంచితనం కానీ, ఏ గుర్తింపు కానీ నోచుకోని చిన్న గ్రామంలో ఉన్నటువంటి మర్యాద యేసు ప్రభువే నా రక్షకుడై పట్టుకున్నది. ఆమె మెజారిటీ మాట వినలేదు కానీ ప్రభువు మాట మాత్రమే విన్నది. శాస్త్రులు ఎందుకు కొట్టాలనుకున్నారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కారణాలని మయ విన్నది, విని ఉండవచ్చు. ఆయన ఎందుకు చంపాలి అని అనుకుంటున్నారు? దానికి సంబంధించినటువంటి వివరణలు, యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఖాతరు చేయకుండా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాడు, వాటన్నిటినీ ప్రజలకు తెలియజేసి ఇటువంటి వ్యక్తి బ్రతకడానికే యోగ్యుడు కాదు, కాబట్టి ఇటువంటి వ్యక్తి రక్షకుడు ఎలా అవుతాడు, మెస్సియా ఎలా అవుతాడు, ఇటువంటి వ్యక్తిని రాళ్ళతో కొట్టి ఈ వ్యక్తిని భూమి మీద ఉండకుండా చేయటమే ధర్మం న్యాయమని
వాళ్ళు కోడై వస్తూ ఉన్నప్పటికీ మరియ వారి కేకలన్నిటినీ పట్టకునేది. యేసే నా దేవుడు అని పట్టుకుంది. మంచి విశ్వాసం అంటే అది. ఎవరు ఒప్పుకుంటున్నారు? బేతనీ గ్రామంలో ఎవరు లేదు, ఎక్కువ కుటుంబమే. మిగిలిన వాళ్ళందరూ కూడా చంపేవారి పక్షంలోనే ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరూ యేసును ఒప్పుకొని ఉంటే యేసు ప్రతిసారి మరియా మార్త ఇంటికి వెళ్ళేవాడు కాదు, మిగిలిన వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళేవాడు. కానీ మిగిలిన వాళ్ళ దగ్గర అట్టి విశ్వాసము ఆయన చూడలేదు. బేతనీకి అతి సమీపంగా ఉన్నటువంటి దేవుని పట్టణమైన యెరూషలేములోని ప్రజలలో కూడా మరియ ఇంట్లో ఉన్నటువంటి విశ్వాసం కనబడలేదు. ఆమె విశ్వాసం మంచి విశ్వాసం. ప్రజలు 100 అబద్ధాలు చెప్పినా, 1000 అబద్ధాలు చెప్పినా, వాటన్నిటినీ ఆమె తన అంతరంగ మందు అలా 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 కొట్టేసి ఆయనే నాకు కావాలి అని నమ్ముకున్నది. అందుకే ఆమె విశ్వాసము మంచి విశ్వాసం. దాంట్లో స్వార్థమైంది లేదు. ఆ విశ్వాసం ద్వారా ఈ లోకంలో నేనేదో ఘనత పొందుకుంటాను అనేటువంటి ఆలోచన కూడా లేదు. అది మంచి విశ్వాసం. కాబట్టి యేసు ప్రభువుని గురించి అనేక విధాలుగా అనుకుంటూ ఉన్నప్పటికీ ఆయనే నాకు కావాలి అని ఆవిడ పట్టుకున్నది. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఎందుకు ఆయన్నే పట్టుకున్నది అని అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు చంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఎందుకు పట్టుకున్నది ఆయన అంత చెప్పినారు అంటే ఆమె కోరుకున్నది ఒకటే, నిత్య జీవం. యేసు ప్రభు చెప్పాడు. ఎవరు చెప్పాడు అంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. మిగిలిన వాళ్ళందరూ యేసుక్రీస్తులో ఏమేమో చూశారు. ఆయన అద్భుతాలు తెలిసినప్పటికీ, ఆశ్చర్యకారాలు తెలిసినప్పటికీ, పేదలను ఆదరించినప్పటికీ, మరి ఆ ఆరోగ్యము బాగలేక విసిగిపోయినటువంటి జనాంగ మందటికి కూడా ఆరోగ్యం అనేటువంటి దీవెన ప్రసాదించినప్పటికీ, పర సంబంధమైనటువంటి నిత్యరాజ్యంలో కూర్చున్నటువంటి బోధలు ఎన్ని చేసినప్పటికీ మరి ఏమిటో వారికి నచ్చలేదు. ఆయన మరి అయితే ఆ కుటుంబంకే ఆయనకే ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే, మాకు నిత్య జీవం కావాలి. మంచి విశ్వాసం వెనక ఉండే ప్రాముఖ్యమైనటువంటి గురి ఏంటంటే నిత్య జీవం. కాబట్టి మరియా ఈమె నా ఎడల మంచి కార్యము చేస్తుంది. మంచి కార్యం చేయడానికి మరియలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, ఆమెలో మంచి విశ్వాసం. ఏమిటి ఆ విశ్వాసంలోని గురి ఏమిటి అంటే, నాకు నిత్య జీవం కావాలి. వారు ఏమడగాలి? మేము తల్లిదండ్రులు లేని అనాథలం కదా, మరి మా కుటుంబానికి ఆదరణగా ధైర్యంగా మేము తలెత్తుకొని జీవించగలిగేలా మా కుటుంబాన్ని అద్భుతంగా మేము అభివృద్ధిలోకి తీసుకుంటాం అని వారు యేసు ప్రభు వెంట పడలేదు. వారికి కావలసింది ఏమిటో ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటల ద్వారా ఆలోచించి ఆ మాటలు సత్యమని విశ్వసించి ఆయన యందు విశ్వాసం వచ్చినారు. ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులన్నీ కూడా వారికి నిత్య జీవమును పొందుకోవడానికి యోగ్యత కల్పించవు. అది వారికి అర్థమైపోయి నిత్య జీవములకు వారసులవ్వాలి అని తమ కులము, తమ శాస్త్రములు వడబోసుకునేటువంటి వారందరూ కూడా తిరస్కరించినప్పటికీ మరియ
యేసు ప్రభువును పట్టుకున్నది ఒకే ఒక గురి. ఆ గురి ఏమిటంటే మాకు నిత్య జీవము. మాకు నిత్య జీవం ఇంకేమంటారు? ఈ జీవం అశాశ్వతం, నిత్య జీవము శాశ్వతం. కాబట్టి ఈ జీవంలో మాకు అభివృద్ధి అనేటువంటి ఆలోచనలు లేవు. వారి ఆలోచనలన్నీ కూడా అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలుగా వారి ఆలోచనలన్నీ కూడా నిత్య జీవమును కూర్చున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ జీవమును కూర్చి బైబిల్ చెప్పగలిగినటువంటి మాట ఏమిటంటే ఈ జీవం నీటి బుడగ లాంటిది అని చెప్తుంది. మన జీవితం భూమి మీద ఎలాంటిది? నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. మనం జీవించేటువంటి ఈ జీవము త్రాసు మీద ఉన్న దుమ్ములాగా, ఆ త్రాసు మీద ఉన్న దుమ్ములాగా. ఆ వ్యాపారి ఎప్పుడు ఆ త్రాసు దగ్గరికి వస్తాడు, ఆ వ్యాపారి ఆ త్రాసులో ఏదైనా పదార్థంలో పోసే ముందు ఏమంటాడు? ఆ త్రాసును ఉప్పు అని ఊపితే ఆ త్రాసు మీద ఉన్నటువంటి ఆ దుమ్ము ఏమైపోతుంది? బయటకు వెళ్ళిపోతుంది. మన జీవం త్రాసు వీధి ధూళి లాంటిది. మన జీవం అనగా ఈ లోక జీవం ఎటువంటిదంటే ఉదయం వికసించి సాయంత్రం వాడిపోయేటువంటి పుష్పముల. అంతేగా ఎంతకాలం ఉంటాం మనం? ఒక పువ్వులా. మనకి జీవం అనగా ఈ లోక సంబంధమైనటువంటి జీవం ఎటువంటిది అంటే నీడ వంటిది. అది పర్మనెంట్ కాదు, అది నిజము కూడా కాదు. నీడ నిజం కాదు. నీడను చూసి తీర్పుడు నీడ అది నిజము కాదు, అది అబద్ధం. అది నువ్వు అనుకున్న విషయాన్ని ఆ నీడ నీకు చూపించలేదు. కాబట్టి మానవులమైన మనం ఈ లోకంలో జీవించే జీవితం గట్టి లాంటిదని ప్రభువు చెప్పాడు. కాబట్టి నీటి బుడగ లాంటి, త్రాసు మీద కూడా తులి లాంటి, ఉదయం వికసించి సాయంత్రం వాడిపోయే పువ్వు లాంటి, నీడ లాంటి, గడ్డి లాంటి ఈ జీవితం మీద ఈ వీరికి అంత ఆశయమే లేదు. వారు కోరుకుంటున్నదంతా కూడా నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వగలరు అని అంటే మరి కంటపడ్డది యేసు ప్రభు. కాబట్టి ఆయన పట్టేస్తారు. వారి విశ్వాసం మంచి విశ్వాసం అయింది. మేము కూడా ఆయననే పట్టుకున్నాగా అని మనకు కూడా మనం కూడా ఆయనే కదా పట్టుకున్నది అని మనం కూడా మంచి విశ్వాసమే మాది కూడా అని అంటాం. కొన్ని మాటలు చెప్తాను. మంచి విశ్వాసానికి రుజువులు. మంచి విశ్వాసం అంటే ఏమిటో చెప్తాను. మంచి విశ్వాసం అంటే అంతమంది తిరస్కరించిన, మరి ఏ విలువలేని ఈ కుటుంబము ఆయనే పట్టుకుంటుంది, ఆయననే పట్టుకుంటుంది. కాబట్టి అది మంచి విశ్వాసం. మీరు నిజంగా మంచి విశ్వాసంతోనే నిత్య జీవం అనేటువంటి గుడితోనే యేసు ప్రభువును పట్టుకున్నామని కరాఖండిగా మనకు చెప్పడానికి ఆ మంచి విశ్వాసములో కొన్ని రుజువులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మంచి విశ్వాసం యొక్క రుజువులు ఏమిటంటే ఎవరి మీదైతే మీరు మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అని నేను ఇంతవరకు చెప్పాను, ఆయనను వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటిలోనికి చేర్చుకుంటారు. మంచి విశ్వాసం ఆ విశ్వాసానికి మూలమైన వ్యక్తిని ఇంట్లోకి చేర్చుకుంటుంది. అర్థమవుతుందా? మంచి విశ్వాసం. నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, నీది యేసు ప్రభు మీద మంచి విశ్వాసము. మరి ఆ మంచి విశ్వాసము రుజువు ఏమిటంటే నువ్వు ఏ దేవుడిని అయితే విశ్వసించినావో, నిత్య జీవం కొరకే ఏ దేవుడిని అయితే విశ్వసించినావో ఆ దేవుడిని నీ ఇంటిలోనికి నువ్వు ఏం చేయాలి? చేర్చుకో. చాలా మందికి యేసును మన ఇంట్లోనికి రాని అది ఎందుకు అట్లా అలవాటు?
మార్తా మరియలు ఎప్పుడు యేసు వచ్చినా ఎవరింట్లో అడుగు పెట్టకుండా పోదా. మంచి విశ్వాసం యొక్క రుజువు ఏంటంటే నువ్వు ఎవరినైతే విశ్వసించినావో ఆ వ్యక్తిని నీ ఇంట్లోకి సువార్త 38వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఎవరు చేర్చుకోరు? ఆయన ఇంట్లో ఎట్లా చేర్చుకుంటారండి? ఆయన ఇంట్లో చేర్చుకున్నది ఎవరు? మార్తా మరియా కుటుంబం చేర్చుకుంటారు. మంచి విశ్వాసం ఆ మంచి దేవుడిని ఇంట్లోకి చేర్చుకుంటారు. విషయం ఏంటంటే ఆయన ఇంట్లోకి వస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసా? నీవు కూర్చునే విధానం బాగుండాలి, నువ్వు మాట్లాడే విధానం బాగుండాలి, నువ్వు పనులు చేసే విధానాలు బాగుండాలి. ఒకవేళ వాటిలో ఏమైనా తేడా గమనించినాడు అనుకోండి, యేసు ప్రభు ఆయన ఊరుకోడు. ఎస్ఐ మన ఇంట్లోకి వస్తే ఎలా ఉంటాం, మనం ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాము, ఆ తేడా గమనించారు. ఆయన వచ్చిందంటే టికాణా చేస్తాడంతే. వార్త మరి ఇంట్లోకి వచ్చిందంటే అర్థమవుతుందా? మంచి విశ్వాసానికి రుజువేమిటి అంటే నువ్వు నమ్మినటువంటి ఆ దేవుడిని నీ ఇంట్లోనికి చేర్చుకుంటావు. అదే రుజువు, ఇక మరొక రుజువేమి లేదు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14-15 వచనాల్లో పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రోజు విశ్రాంతి దినం. మరి నదీ తీరమున పౌలు సువార్త ప్రకటిస్తూ ఉండగా మరి తుయితేరా పట్టణం నుండి భూదాలకు అమ్ముకోవడానికి వచ్చినటువంటి లూథియా అనేటువంటి ఆవిడ పౌలు యొక్క మాటలు వినడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే పౌలు సువార్త చెప్పాడో దేవుడు లూథియా హృదయమును తెరిచెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఆమె తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది, తన ఇంటిల్లి పాలతో బాప్తిసం చేసుకుంది. ఆమె అన్న మాట చూడండి, 14-15 వచనం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని అయితే నేను ప్రభువునందు విశ్వాసం కలదానిని మీరు ఎంచితే నా ఇంటికి రంటాడు. నేను ప్రభువునందు విశ్వాసం కలదానిని మీరు ఎంచితే నా ఇంటికి రండి. మీరేదో వాక్యం చెప్పారు, కరెక్టే, విన్నాం, కరెక్టే, అర్థమైంది, కరెక్టే, నమ్మాను, కరెక్టే, బాప్తిసం తీసుకున్నాను, కరెక్టే, నాకు బాప్తిసం పుట్టలేదు. మీ అడుగులు నా ఇంట్లో పడాలి. అర్థమవుతుందా? నేను వదలాను. ప్రభు అంటున్నాడు, యాకోబు నడదు, నేను వదలా. ఏది మ్యాటరు? నేను వదలాను అన్నట్లుగా ఏ ప్రభువు నందైతే నీ విశ్వాసం మంచి విశ్వాసం అనుకుంటున్నావో ఆ ప్రభువును నీ ఇంట్లో చేర్చుకోవాలి, నీ ఇంట్లో ఆయన రావాలి. అది నీ ఆకాంక్ష అయి కోరిక అయి ఉండాలి. ఆయన నీ ఇంట్లోకి రావడానికి ఒకవేళ ఆయన పటపటాయించినాడు అనుకోండి, వద్దులేమో తర్వాత వస్తాను అని అన్నాడు అనుకోండి, అప్పుడు అడగాలి, నా ఇంట్లోకి రావడానికి నీకు ఆటంకం ఏముంది? నీకు నేను ఆటంకపరిచేది ఏదైనా ఉన్నట్లయితే నేను దాన్ని తీసేస్తాను. ప్రభు అన్నాడు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పలేదు అనగానే ప్రభు నా ఇంట్లోకి వస్తూ ఉండగా ప్రభుకి ఆటంకంగా ఉన్నదాన్ని నేను నా ఇంట్లో ఎలా పెట్టుకోగలను అని వెంటనే ఇంటికి వెళ్ళకముందే ఆ గొప్ప సమూహం ముందు మధ్యలో యేసు ప్రక్కన నిలబడి జక్క ఏమన్నాడంటే, నా ఆస్తిలో సగభాగం
ఎవరి ఎంతనైనా అన్యాయంగా నేను తీసుకున్నాడు కదా, దానికి 4 అంతలు తిరిగి. ఎందుకంటే యేసు ప్రభు నా ఇంట్లో అడుగు పెడుతుండగా యేసు ప్రభు వారికి వ్యతిరేకమైనది నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు. ఉంటే యేసులో ఉండాలి, లేకపోతే యేసుకు విరోధమైనదైనా ఉండాలి. మార్త మరియ విశ్వాసం మంచి విశ్వాసం. ఎందుకు అంటే ఆ విశ్వాసంలో గురి నిత్య జీవనమే, ఇంక వేరే ఆలోచన లేదు. అందరూ చంపేద్దాం అని అంటున్నా ఆయనే మాకు నిత్య జీవనం ఇస్తారని ఆ ఖండిగా నమ్మినటువంటి గుర్తింపు లేని కుటుంబం, కానీ మంచి విశ్వాసం కలిగిన కుటుంబం. దానికి రుజువు ఏంటంటే వారు ఎవరి మీదైతే మంచి విశ్వాసం కలిగి ఉన్నారో వారిని అనగా ఆ యేసును తమ ఇంటిలోనికి చేర్చుకునే విసుగు పడలేదు. మా ఇంటికి ఎప్పుడు నువ్వు ఒక్కడి వచ్చి చదువుతున్నా మళ్ళా 12 మంది ఒక్కడి వస్తే 6 అడుగులు ఎత్తు. 12 మంది శిష్యులు యోగులు 6 అడుగులకు తక్కువ ఎవరు ఉండరట. దేవుని వంశం అది అలా దీవించబడిందట. వాళ్ళందరికీ నేను ఎక్కడ పెట్టగలం అలాంటి ఏది అర్థమవుతుందా? చూడండి, మంచి విశ్వాసం అంటే ఇంటిలోనికి చేర్చుకుంటుంది. అదే రుజువు మంచి విశ్వాసానికి. కాబట్టి అందుకే బాధ అనిపించే గృహ కోరికలు మీరు వద్దనే పెట్టారు. ఎందుకంటే నా చేతులు నేను గడుపుకోవాలి కదా. మీ ఇంటికి నేను రాలేదు అని దేవుడు నా మీద చాలా మంది ఎందుకు లేదు అలసిపోయి వస్తాం, మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ 2 గంటలు ఆ వాక్యం ఏంది, ఆ పాట ఉంది, ఆ బలం మనం ఎందుకు బాధపడని మంచి విశ్వాసం. ఆయన పిలుచుకుంటాం, ఆయన సేవకుని పిలుచుకుంటాం, ఆయన సేవకుని పిలుచుకుంటాం. దేవుడి యొక్క వాక్యంలో చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 29-30 వచనాల్లో పేతురు అప్పుడే నమ్ముకున్నాడు. పేతురు అప్పుడే సీమోను పేతురు అంద్రయ్య ద్వారా యేసును నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఆయన చేసిన పని చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 29-30. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రయ అను వారి ఇంట ప్రవేశించి సీమోను ఆంద్రయ అను వారి ఇంట ప్రవేశించింది. అత్త త్వరంతో ఉంది. సీమోను ఇంట్లో అత్త ఏముంది? సీమోను ఇంట్లో రోగం ఉంది, నెమ్మది లేదు, అత్త కలిపి. కానీ ఆ పై వచనాల్లోనే సీమోను యేసు ప్రభువును నమ్ముకున్నాడు. నమ్ముకున్నటువంటి వ్యక్తి తన ఇంటిలోనికి వెళ్తున్నాడు. మీరు రండి ప్రభువా, నీళ్ళు ఎంత అందంగా ఉంది, నీళ్ళు ఎంత వెలుగుతో నింపబడి ఉంది, ఎన్ని వస్తువులతో అలంకరించబడింది. ఆయన కట్టలేదు. నీ విశ్వాసం మంచి విశ్వాసం అయితే దానికి రుజువు ఏమిటంటే నీవు ఆయనను ఇంట్లో పెట్టుకుంటావు, ఆయనను బయట నిలవబెట్టు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. లవోదికయ సంఘముతో ప్రభువు చెప్పిన మాట, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. మళ్ళీ అదే ఇదిగో నేను తలుపు వద్ద నేను అదే యేసు ప్రభు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, ఇంట్లో లేడా? మరి మంచి విశ్వాసం ఎలా అవుతుంది? లవోదికయ సంఘం అది చర్చ్. బయట ప్రపంచం అంతా ఆ చర్చిని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రభు ఎక్కడ లేడు? లోపల లేడు. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. మరి ఆ సంఘం యొక్క విశ్వాసం మంచి విశ్వాసం ఎలా అవుతుంది? ప్రభువును నమ్మాము అంటారు, ప్రభువును బయటనే పెడతారు. మంచి విశ్వాసం ఎలా అవుతుంది? ఆయన ఇంట్లోకి వస్తే ఇదిగో ఈ బూజు ఉన్నది దుర్చేయమ్మ అని చెప్తాడు.
ఇదిగో ఈ ఈ ఏమి చెత్త చెదాలను తీసేయమ్మా అని చెప్తాడు. ఇదిగో ఈ దుర్భాషలు ఉన్నాయి కొట్టేయమ్మా అని చెప్తాడు. బయటే పెడితే ఆయన ఏం చెప్పగలడు? వినటం లేదు కదా. ఇదిగో తలుపున నిలబడి నేను తట్టు చూపున్నాను, పేరైతే ఉంది. వీళ్ళెవరు అంటే యేసులో అంటున్నారు, కానీ యేసు బయట లోపల లేడు. కాబట్టి ఆ విశ్వాసం మంచి విశ్వాసం కాదు. మరియా మంచి విశ్వాసము రుజువు ఏంటంటే ఆయనను లోపలికి చేర్చుకున్నది. ఇక రెండవ మాట చెప్తారు. మంచి విశ్వాసం యొక్క రుజువు ఏంటంటే ఆయనను చేర్చుకుంటుంది, ఆయనతో వాక్యం వింటుంది. ఆయనను చేర్చుకుంటుంది, ఆయనతో వాక్యం వింటుంది. కాబట్టి చేర్చుకున్న తర్వాత బాధాలు వీళ్ళు నోరు మూసుకోవాల్సిందంటే ఇక చెప్పు ప్రభువా, మళ్ళా ఎప్పుడు వస్తావో మాకు తెలియదు ప్రభువా. ఈరోజు రాత్రంతా మాకు వాక్యము బోధించు. లూకాసు వార్త 10:39 వచ్చిన వార్త చేర్చుకొనెను, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. లూకా 10:39 ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏం చేస్తుంది ఆమె? ఆయన చేర్చుకున్నారు, ఆయన బోధ మంచి విశ్వాసం వింటుంది, టైం పాస్ చేయదు. మంచి విశ్వాసము వాక్యాన్ని వింటుంది, వాక్యాన్ని లోతుగా తెలుసుకుంటుంది, వాక్యంలో ఉన్నటువంటి మర్మములను నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది, అడుగుతుంది. ఒక్క మాట నేను మీకు చెప్పి ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 11:22 లాజరు చనిపోయాడు. కాబట్టి లూకా సువార్త యోహాను సువార్త మీరు మోయకూడదు, తిప్పుకోవడానికి వచ్చిన ఇబ్బంది అవుతుంది. మా యోహాను సువార్త 11:22 లాజరు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 4 రోజులకు ఆయన వచ్చాడు. అప్పుడు యేసు ప్రభుతో మరియా మాట్లాడుతుంది, నీవు ఏమి అడిగినను తండ్రి 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమనెను. ఈ మాటలు ఎక్కడి నుండి వచ్చినాయో చెప్పండి. చచ్చి 4 రోజులు అయింది. యేసు ప్రభు 4వ రోజు వచ్చాడు అనుకుందాం. మరి ఏమనంటుంది? ఇప్పుడైనను. ఎక్కడి నుండి వచ్చింది ఆ మాట? ఎక్కడి నుండి వచ్చింది ఆలోచన? అంటే వాక్యం విన్నోళ్ళకి ఆలోచన వస్తుంది. వాక్యం వినని వారికి ఆ మాటలు ఆయనకు సాధ్యమైనది ఏముంది చెప్పండి? ఆయన అడిగితే తండ్రి కాదనేది అసలు ఏమన్నా ఉందా అంటే లేదు. ఇవన్నీ వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినుట ద్వారా దేవుడిని కూర్చున్నటువంటి లోతైనటువంటి విషయాలు నీకు అర్థమవుతాయి. కాబట్టి మంచి విశ్వాసం ఏం చేస్తుంది అంటే వింటుంది, దేవుని స్వరం వింటుంది. మిగిలినటువంటి వాటిని ఆ చెత్తలంతా పక్కకు పడేస్తుంది. మరి ఆయన పాదముల యొద్ద కూర్చొని వినుచుండెను. యోహాను సువార్త 11:24 వచనం. 11:24 మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుమనెను. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు అర్థమవుతుందా? 11:24 మార్త ఆయనతో
అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననేమో. ఎక్కడి నుండి వచ్చింది? అంత్యదినం గురించిన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? పునరుత్థానం గురించిన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? తమ్ముడు లేస్తాడు అనేటువంటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? అంటే విన్నది. మనం 5 సంవత్సరాలు అయింది ప్రభువునండి, 10 సంవత్సరాలు అయింది ప్రభువునండి. రెండవ రాకడ గురించి ఎంతమందికి తెలుసు చెప్పండి? పునరుత్థానం అంటే ఏమిటి ఎంతమందికి తెలుసు చెప్పండి? ఏదో ఆయన చెప్పుకుంటూ కోరుకుంటూ ఉన్నాడు అనుకోండి. ఇల్లు నేర్చుకున్నారు ఆ పదాలు చూడండి. పునరుత్థానము, అత్యధికము, మావాడు లేస్తాడు. దేవుని యొక్క వాక్యం వినడం వల్ల పరలోకానికి సంబంధించినటువంటి విషయాలను, సిద్ధాంతాలను, ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని నువ్వు వాక్యంలో ఏం చేస్తావు? నువ్వు ఆ స్థాయికి రావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. ఆ సమరయులు ఆయన ఎదురు వచ్చి తమ యొక్క ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు 2 దినాలు వారు వాక్యం విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీద నీవు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా రక్షకుడని వింటే ఆయన ఎవరెవరు తెలుసుకుంటావు. వింటే ఆయన ఎందుకు నమ్మాలో నీవు తెలుసుకుంటావు. వింటే ఆయన యొక్క విశ్వాసంలో ఎలా ఎదగాలో నీవు తెలుసుకుంటావు. వింటే నీకు వాక్యం చెప్పిన మనిషిని పక్కకు పెట్టేస్తావు, ఆ వాక్యాన్ని నీవు గట్టిగా పట్టేసుకుంటావు. మంచి విశ్వాసానికి రుజువు ఇదే. మంచి విశ్వాసం ఏం చేస్తుంది? ఇంట్లోకి పిలుచుకుంటుంది. మంచి విశ్వాసం ఏం చేస్తుంది? ఇంట్లోకి పిలుచుకున్నటువంటి ఆయన వాక్యము మర్మాలను తెలుసుకుంటుంది. దీని అర్థం ఏమిటి? దీని భావం ఏమిటి? దావీదు ఎందుకు ఈ మాట అన్నాడు? అబ్రహాం ఎందుకు ఈ మాట అన్నాడు? ఇస్సాకును గురించి ఈ వివాహం ఎందుకు ఈ విధంగా రాయబడింది? వినడం వినడం వినడం, అర్థం కాని దాన్ని మరొకసారి వినడం. కాబట్టి వాక్యం వినటం ద్వారా నువ్వు తెలుసుకుంటావు, బలపడతావు. సమరయ స్త్రీతో అంటున్నారు, ఇక నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వేదో 4 మాటలు నేర్చుకొని చెప్పావు. ఆ 4 మాటలకే మా జీవితాలన్నీ మారిపోయాయి. కానీ యేసు ప్రభువు మా దగ్గర ఇంకా 2 రోజులు ఉంచుకున్నాం. ఈ 2 రోజులు ఆయన వాక్యం విన్న తర్వాత ఇక నీ మాటలు మాకు సరిపోవు, ఆయన మాటలు ఇంకా మాకు కావాలి. ఇక మేము ఆయనే నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని ఉన్నాం, ఇంకా ఆయన వదిలిపెట్టాం అని అనేసాం. కాబట్టి వినాలి వినాలి. సంఘం లేక విశ్వాసులు యేసును బయట పెట్టారు, వాక్యాన్ని కూడా బయట ఎప్పుడో పడేస్తాం. వాక్యానికి అంత విలువేమీ లేదు. వాక్యం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి చాలా మందిలో దూరం అయిపోయింది. గ్రామ పంచాయతీ పోతే చిన్న పని మీద గ్రామ పంచాయతీ పోతే ఏదో మాట కలిసి అక్కడ ఎస్సీల గారికి ఇక ఆ హోదా అంటే చేస్తారా అంటున్నారు. ఎస్సీలకు హోదా కాదే, మనకి పర్లకు హోదా. నా మనసుగా ఈ లోకంలో ఆడిచ్చే పెన్షన్ ఆడిచ్చే దాని కొరకనే దేవుడు నమ్మకూడదు. నమ్మకూడే పరలోకం ఆ హోదా పోతుందంటే కదా సార్ మనం ఏదో. అంటే దేవుడు ఎందుకు నమ్ముకున్నాం అసలు? అంటే సీట్ల కొరకు నమ్మకలేదు, నిత్య జీవం. కాబట్టి దానికి రుజువు ఏమిటి? ఆయన నా ఇంట్లో చేర్చుకుంటాడు. రెండవది, ఆయన వాక్యము నేను వింటాను. మూడవది ఏమిటంటే ఆయనను అవమానపరచను. ఆయన ఏం చేయను నేను. మంచి విశ్వాసానికి
మూడవ లక్షణం ఇది. మంచి విశ్వాసానికి మూడవ రుజువు ఇది. మొదటి రుజువు ఏమిటి? ఆయనను ఇంటిలోనికి చేర్చుకుంటాం. రెండవది ఆయన వాక్యము వింటాం. విన్నప్పుడు ఏమవుతుంది? ఆయన ఎవరో మాట్లాడతాం అవుతుంది. కొంత పాత కాలంలో ఇంకా వాళ్ళకి మనమేమి చేయలేదు. కనీసం బైబిల్ తెలుసుకునేటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు ఆ పనులు చేయాలి, వినాలి. మూడవది ఏంటంటే మంచి విశ్వాసం యొక్క రుజువు ఆయనను అవమాన పరచదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చూడండి. 11వ అధ్యాయం 20వ వచనం. యేసు వచ్చుతున్నాడని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను. ఆయనను ఎదుర్కొన, యేసును ఎదుర్కోవడానికి ఎవరు వెళ్ళారు? మార్త వెళ్ళింది. ఆ మాట రాసి పెట్టండి. 31వ వచనం చూడండి. కనుక ఇంట్లో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుకునే యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి, మరియ త్వరగా లేచి యేసు దగ్గరికి వెళ్ళింది. మార్త యేసును ఎదుర్కొనుటకు వెళ్ళింది. 11వ అధ్యాయంలో సందర్భం ఏమిటి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో సందర్భం ఏమిటంటే లాజరు చనిపోయాడు. లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. మరి యేసు ప్రభు వచ్చాడు సమాధి కార్యక్రమానికి. మాట్లాడండి. ఇంట్లో ఎవరైనా చనిపోయారు? ఉదాహరణ కనుక్కుందాం. నేను ఇప్పుడే కూర్చున్నా, నేను కాలా. మీరే సమాధి కార్యక్రమం మొత్తం చేసుకున్నాక 4వ రోజు వచ్చిన అప్పుడు మీరు నన్నేవాడు. ఎంత ఉన్నది కోపం? తగదులమ్మా అని ఇక వచ్చి నువ్వు చూడవు. ఏమంటారు? ఆ మాట మీ మాట్లాడు. ఆ 3 రోజులకి ఎంత రాజాంతం తగ్గుతుంది. అది వేరే. వీళ్ళు ఏం చేశారు? ఒక్క మాట 4వ రోజు వస్తుంటే మార్త ఎదుర్కొన నేను తెలియకూడదా? మరియ త్వరగా ఆయనను మంచి విశ్వాసం అవమానించు. ఆయనకి ఏం పని నుండి రాలేదు, ఏం అనుకొని రాలేదు. చూడండి, వాళ్ళు అనుకోవచ్చు వచ్చినప్పుడల్లా మేము భోజనం పెట్టాం కదా, మరి ఇంత దారుణంగా ఉంటుందా? నువ్వు ప్రేమమైనమని అందరూ అది చెప్పగా విన్నాము. ఎక్కడ అటువంటి నువ్వు ప్రేమించి ఇంటికెళ్ళావట, అంత ప్రేమ కలిగినటువంటి వాడవు, అన్నం పెట్టిన మా ఇంటికి సున్నమో పెట్టావుగా అని అనలేదు. ఎంత సాపుగా ఎంతవరకు మనం చదువుతున్నాం. పునరుత్థానమున ఆ దినమున ఆయన లేస్తాడని మాకు తెలుసు ప్రభు. ఎలా తెలుసు? నువ్వు ఎట్లా కదా వాక్యం చెప్పావు కదా, నేర్చుకున్నాను. ఆ తర్వాత కూడా కోపం ఏమీ లేదు ఆయన మీద, పగ ద్వేషం అనేది ఏమి లేదు. ఒక చిన్న మాటకు ఒక చిన్న వాక్యం చెప్పిన వాళ్ళు ఎంత కోపం, ఎంత ద్వేషం, మనసులో ఎంత ఎన్ని విధాలుగా నువ్వు ఆలోచన చేశావు. కాబట్టి మంచి విశ్వాసం యొక్క 3వ లక్షణం ఏమిటంటే ఆయనను అవమానపరచు. ఆయన ఆడిపోసుకోదు. ఏమో పెట్టుకున్నట్టు పక్కోళ్ళు అన్నారేమో,
పక్క వాళ్ళు అన్నారు, ఇక చూడు ఇలా సారు 4 రోజులకు వచ్చిండు, ఈయన మాస్టర్ అట, ఈయన ఏమట, మేమందరం ఆయన నమ్మకపోయినా లింపులు ఇట్టుకున్నట్టు ఆ తల్లిదండ్రులు నేను అనాథలు వీళ్ళు ఏమాయి చేసిండో వీళ్ళ ఎక్కువ జరగబడ్డాడు. వచ్చినప్పుడల్లా ఈ 13 మందికి ఈ ఈ అండలేని అనాథులుగా ఉన్నటువంటి రెక్కల కలకమాత్ర వీళ్ళు కుమ్మాలు తిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంత కష్టం వచ్చినప్పుడు వీళ్ళు కనీసం తొక్కి చూడకపోయింది అని పక్కోళ్ళు అన్నారేమో. వీళ్ళన్న మంచి విశ్వాసానికి 3వ రుజువు ఇదే. నీకు ఎప్పుడైనా నీ ప్రభువును అవమాన పరీక్షనట్లేదు, నువ్వు అనుకున్నా జరగలేదు అనుకోండి, ఎంత ప్రార్థన చేసిన నేను క్రమంగా ఒక్క ఆదివారం విశ్రామం కూడా మందిరానికి వెళ్ళాను, ఒక్క రోజు కూడా విశ్రామం నా బైబుల్ ప్రతిరోజు చదివినా, ప్రతిరోజు ప్రార్థన చేసినాను, కుటుంబం ప్రార్థన చేశాను, దేవుడికి ఖచ్చితంగా దర్శనం మార్పించాను. కానీ నేను అనుకున్నది నాకు నష్టమే కలిగింది, నాకు గాయమే కలిగింది అని ఎక్కడైనా నీవు ఆయన అవమానపరిచినట్లయితే అది మంచి విశ్వాసం కిందకి. కాబట్టి మంచి విశ్వాసం మొదటి రుజువు ఏమిటంటే ఇంట్లోనే చేర్చుకుంటుంది ఆయనను, 2వది ఆయన వాక్యం ఏంటుంది, 3వది ఆయన అవమానపరచు, 4వది ఏంటంటే మంచి విశ్వాసం యొక్క 4వ రుజువు ఆయన కొరకు శ్రమపడు, ఆయన కొరకు శ్రమపడు. మంచి విశ్వాసం ఆయన పక్షాన నిలబడి ఆయన కొరకు శ్రమ పడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము ఇంతవరకు చదువుకున్నది 50వ వచనంలో 11వ అధ్యాయం 50వ వచనం, మన జనమంతయు నశింపబడినట్టు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోకుండా మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించబడరు అని వారితో చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత 53వ వచనం కాగా ఆ దినం నుండి అంటే వారు ఆలోచన చేసిన దినం నుండి వారు ఆయనను ఇప్పుడు ఒక గుంపు యేసును చంపాలనుకున్నది. యేసును చంపాలనుకున్న వ్యక్తిని ఇంట్లో పెట్టుకుంటే 30 వరకు అర్థమవుతుందని అవాజ నక్సలైట్ను పోలీసు వాళ్ళు ఎత్తుకున్నారు. ఆ నక్సలైట్ను మీరు మీ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? మీకు ఏమవుతుంది? కథం బిడ్డ, నువ్వు పోతావు, మీ అయ్య పోతాడు, నీ జాతి మొత్తం ఇంచు మిగలుతుంది. మార్తా మరియ అందరూ చంపాలనుకున్నటువంటి యేసు ఎవరింట్లో పెట్టుకున్నారు? టైం బాంబు ఇంట్లో పెట్టుకుని కూర్చున్నారు. ఎంత తెగింది చూడండి. వాళ్ళు ఎలా పెట్టుకున్నారంటే చంపడం ఆలోచన చేశారు. 12వ అధ్యాయం 12వ కాబట్టి యేసు తన మృతుల నుండి లేచిన లాజరును వ్యతిరేకు పస్కా పండుగకు 6 దినముల ముందు, ఎన్ని దినాలు ఉంటాడు? ఎప్పుడు బాగుపడుతుంది తెలియదు. అంటే అర్థం ఏంటంటే యేసు కొరకు నేను చచ్చిపోతాను. ఇలా మొత్తం తెలుసు డేటా, చంపాలనుకుంటున్నారు, ఎక్కడున్నారో ఆశ్చర్యుడు తెలపండి అని ఆర్థికుడు వచ్చింది, ఇలా మొత్తం డేటా తెలుసు. కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు చచ్చినా పర్వాలేదు, నేను చచ్చినా తెలిసి కూడా రండి ప్రభు మీరు ఇక్కడ ఉండండి. 6 దినాలు ఉంది యేసు ప్రభు వాళ్ళని ఆయన చంపాలి అనేటువంటి నరాలన్నీ కూడా చాలా అకెట్గా వేగంగా తగ్గుతున్నాయి. వాటన్నిటిని గమనిస్తూ కూడా మరియ మార్త లాజరు కుటుంబం యేసు ప్రభుని ఏం చేస్తుంది? తమ ఇంట్లో పెట్టుకుంది. అంటే అర్థం ఏంటంటే ఆయన కొరకు శ్రమ పడడానికి, ఆయన కొరకు చావడానికి కూడా ఇష్టపడ్డారు.
మంచి విశ్వాసానికి రుజువు ఇదే. ఆయన ఇంట్లో జరుపుకుంటుంది, ఆయన వాక్యం వింటుంది. మూడవది, ఆయన అవమానపరచదు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన చేయడు. ఆయనకు ఉన్న బాధ అది. మిగిలిన వాళ్ళు అలా చేస్తాం కానీ ఏ సలహా చేయడు. ఆయన పద్ధతి పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి గాయం రేపినా కానీ నువ్వు ఆయన గాయపరచవు. నాలుగవది ఏంటంటే ఆయన కొరకు చస్తావు. అదే మంచి రుజువు, మంచి విశ్వాసానికి 4 రుజువు. ఈ 4 స్తంభాలలో ఏ స్తంభం లేకపోయినా మన విశ్వాసం మంచిది. మీరు బాధపడదు, చెప్తున్న జరిగింది కాబట్టి. 2-3 సంవత్సరాల క్రితం ఎంఆర్ఓ ఎవరో పంపించి, ఇదిగో ఆ చర్చిలో నేతకాలు ఎవరెవరు చర్చికి పోతారు పాస్టర్లు కనుక్కున్నారని పంపించింది. అక్కడ రానే వచ్చింది మనవాడు. సార్ ఏమైంది ఏమైంది మా 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 కూతురు చర్చికి రావట్లేదని చెప్పు సార్. మా కూతురు చర్చికి రావడం, మా కొడుకు చర్చికి వస్తలేడని. అంటే బాధ పెట్టడానికి కాదు, ఎక్కడున్నాం. ఇప్పుడు కూడా అదే ఎస్సీ హోదా పోతుంది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అయిపోయింది, దగ్గరకు వచ్చింది మనకు. కాబట్టి బియ్యం బంధు, గ్యాస్ బంధు, పెన్షన్ బంధు అన్ని బంధు. అవన్నీ చేయాలనుకున్నాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బాగా దగ్గర లాగా ఎదుగుతుంది. అది గడ్డి తినడానికి దగ్గరికి పోతుంది. గడ్డి తినప్పుడు గుర్తుగా సరే, అది అటువంటి కాలం వస్తుంది. మరి మన విశ్వాసము మరి ఆడ కొరకు శ్రమపడేది. ఒక మాట చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఆయన కొరకు శ్రమ పడాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు ఏమోచడం మాత్రమే కాదు, అనడం మాత్రమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మట్టుకు కాదు, ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు. ఎంత మంచి మాట. ఇప్పుడు సువార్త బోధనలు ఎలా ఉన్నాయి? యేసు నమ్ముకో, నీకు శ్రమ లేదు, నీకు కష్టము లేదు, నీకు చెమట కూడా కారకుండా దేవుడు తల్లిలో నిలుచును. రాయించడం కాదు, ఏర్చుతాడు. ఎన్నం మీద ఎన్నం మీద మా నాన్న ఉన్నప్పుడు అప్పుడు ఆరోగ్యమూర్తి రేడియోలో వాక్యం చెప్పేటప్పుడు మా నాన్నకి నిలబడకూడదని ఆయన ఇంట్లో ఉంటే చిన్న రేడియో పట్టుకొని బయట కూర్చొని ఆ రేడియోలో వాక్యం వినే పరిస్థితి మాకు. ఆయన తెలుగుతే గర్వలేదు. ఆయన ఏం చేస్తాడు? విని బలం వచ్చింది. బ్రహ్మగారి మఠంలో మీటింగ్ పెట్టాడు. కుల పెద్దలు మీటించి బ్రహ్మగారి మఠం మడానపల్లి బ్రహ్మగారి మఠంలో మీటింగ్ పెట్టాడు. సింపుల్ గా మీటింగ్, అంత ఏం లేదు. మీకు మీ నాడ కావాలి, ఏసుప్రభు కావాలి, ఏసుప్రభు కావాలంటే మీ నాన్న ఆస్తిలో నా పైసలు రాదు, మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోయినారు. మీటింగ్ 12 గంటలకు కదా అయింది. 1 గంటలకు నా బ్యాగ్ పట్టుకుంటే నేను మద్రాసు పోయాను. అదేందో అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లా బతికినాను, ఎట్లా పోషించినాడో అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. శ్రమ పడుట. నా పెళ్లిలో పెద్ద ఇద్దరేదండి పాస్టర్ చెప్తాను, నువ్వు పెళ్లి మాట సువార్త చెప్పు. పరిగెత్తుకుంటా మా అన్న పోయిండు, చర్చిలో ఆంప్లిఫైర్ పట్టుకుపోయిండు. నేను ఇస్తాను ఆంప్లిఫైర్ మీకు ఇయ్య. ఆ పాస్టర్తో కొట్లాడి ఆంప్లిఫైర్ తెచ్చి నా పెళ్లి మండపం మీద మైక్ పెట్టాడు. వచ్చిన బంధువులందరూ చూసి
ఇలా దిశ బాగున్నది. ఇలా దిశ ఎంతున్నది. హాస్పిటల్తో పట్టాడు, డాక్టర్ గారు పట్టుకొచ్చింది ఆయన సువార్త చెప్పు. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తారో నేను ఉంటాను. శ్రమ పడు దేవుడు కోరుకోవడానికి దేవుని పక్షమున ఏం చేయాలా? ఆడపోయినా పర్వాలేదు. ఇక అక్కడ అదృష్టమా? యేసు కొరకు ప్రాణం కూడా కన్నా అదృష్టం ఏముంది చెప్పండి. ఆమె అలా టైం బాంబుని ఇంట్లో పెట్టుకున్నది. యేసు ప్రభు అందరూ చంపాలని చూస్తుంటే ఆయననే ఇంట్లో పెట్టుకున్నారా? కాబట్టి ఆయన కొరకు శ్రమ పడడమే మంచి విశ్వాసానికి 4వ. శ్రమ పడుతున్నామా, శ్రమ పెడుతున్నాం అనేది ప్రాముఖ్యమైనది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. అప్లాపస్కిల్లాడేటువంటి వారు కూడా ఎవరిని తమ ఇంట్లో పెట్టుకున్నారు అని అంటే పౌలుని ఇంట్లో పెట్టుకున్నారు. పౌలు మంచివాడా చెడ్డవాడా? అక్కడే చెప్పండి. టైం అయిపోయింది మరి. మంచివాడా చెడ్డవాడా? ఆయన అందరూ చంపడానికి ఎక్కుతా ఉన్నారు. ఆయన అందరూ ఏం చేయాలనుకున్నారు? చంపాలని. యేసు తర్వాత అంత తీవ్రంగా వ్యతిరేకించబడినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు. యేసు తర్వాత కరుడు కట్టినటువంటి ఉగ్రవాదిగా యూదులకు కనబడ్డవాడు ఎవరు అంటే పౌలు. కాబట్టి పౌలును చంపాలని ఎదురు చూస్తూ ఉంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. వారు 3వ వచనం కూడా రాత చెప్పండి. క్రీస్తు యేసునందు నవతపడి వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మార్తా మరియా యేసు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి తెగించినారు. అకులా ప్రిస్కిల్లా పౌలు ప్రాణం కన్నా ఒక్క నిమిషం ముందు నా ప్రాణం పోతే అంతే చాలా. పౌలు ప్రాణం కన్నా ఒక్క నిమిషం ముందు పౌలు కొరకు మా ప్రాణం పోతే చాలా. అర్థమవుతుందా? మంచి విశ్వాసం అంటే సుఖపడడం కాదు, శ్రమపడడం. కాబట్టి ప్రభువు ఆమెను స్కానింగ్ చేసి చూశాడు. అందుకే ప్రభు అన్నాడు, ఈమె నా యెడల మంచి కార్యము. స్కానింగ్ చేశాడు ప్రభు. ఆమె మంచి విశ్వాసం. ఆయన కాసుకోలేదు. అరే ఎంతమంది గర్విలైపోయి నన్ను నమ్మకపోండి, నన్ను చెప్పాలనుకుంటున్నప్పటికీ ఈమె వాటికి ఏమైపోయింది? నమ్మకము వచ్చింది. నిత్య జీవం కొరకు తప్ప ఇంకేమీ నా దగ్గర నుండి ఆశించడము లేదు. కాబట్టి ఆమె మంచి విశ్వాసాన్ని చూచాడు. ఆ మంచి విశ్వాసానికి తగిన రుజువులను కూడా చూడటం జరిగింది. తద్వారా వారు ఒక మంచి కార్యము చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చును. బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిన గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా సంపనాలోచించిరి. ఏం చేయాలనుకున్నా లాజరు ఏమన్నాడు? నేను చచ్చిపోతాను. వాళ్ళేమో లాజరుని కూడా చంపడం ఆలోచించారు. లాజరు ఏమన్నాడంటే నేను చచ్చిపోతాను. మంచి విశ్వాసం. ప్రభు కొరకు శ్రమ పడుతుంది, ప్రభు కొరకు చచ్చిపోతుంది.
ఇది మంచి కార్యం చేసే వ్యక్తిలో మొదటి లక్షణం ఏంటంటే మంచి విశ్వాసం. కాబట్టి మన విశ్వాసం మంచిదా? ఆలోచించండి. మంచి విశ్వాసానికి 4 రుజువులు చెప్పారు. ఈ 4 ఉంటాయి. అది మంచి విశ్వాసం. నా టైం అయిపోయింది, ఎక్కడిగా చెప్తాను. రెండవది ఆమె మరి అన్నాయి కదా, మంచి కార్యం చేస్తుంది అన్నాడు కదా. మంచి కార్యం చేయడానికి మొదటి లక్షణం మంచి విశ్వాసం, రెండవ లక్షణం మంచి క్రమము. మంచి విశ్వాసానికి 4 రుజువులు చెప్పారు. ఆ 4 రుజువులు ఉంటే ఇది మంచి విశ్వాసం. ఆయన ఇంట్లోకి చేర్చుకోవాలి, ఆయన వాక్యం వినాలి. మూడవది ఆయన అవమానపడకూడదు. 4వది ఆయన కొరకు శ్రమపడాలి, ప్లస్ సావడానికైనా సిద్ధంగా. ఇది మంచి విశ్వాసం యొక్క 4వ స్తంభం. ఇది మొదటి లక్షణం. ఇక రెండవ లక్షణం ఏంటంటే మంచి క్రమం. మంచి క్రమం కరెక్ట్గా చెప్పేస్తాను. మంచి క్రమంలో 2 లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణం ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెకు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిణీ. మంచి క్రమం ఏమిటంటే తమ కష్టములను ఆయనతో చెప్పుకోవడం. మంచి క్రమం తమ కష్టములను ఆయనతో చెప్పుకోవడం. రెండవది ఏంటంటే తమ దేవుణ్ణి అందరికీ చెప్పడం. మంచి క్రమంలో 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి తమ కష్టమును ఆయనతో చెప్పుకోవడం, తమ కష్టాన్ని ఆయనతో చెప్పుకోవడం. రెండవది తమ దేవుని గురించి అందరికీ చెప్పడం. దేవుని పట్ల మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు ఈ మంచి క్రమం మనకు ఉండాలి. మన కష్టాన్ని ఎవరితో చెప్పుకున్న వాళ్ళు తెలుసు. ప్రార్థన చేయడానికి నాకు కాదంటుంది. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, బాధలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని అంటారు. కానీ ప్రార్థన పట్టు లాజరు రోగి అయి ఉన్నాడు, వారి కష్టాన్ని ఆయనకు చెప్పుకున్నారు. దేవుడు కష్టాన్ని చెప్పవద్దు అనలేదు. మంచి విశ్వాసం క్రమం ఏమిటంటే, మంచి క్రమం ఏమిటంటే నా కష్టాన్ని నా దేవుడికి మాత్రమే పక్కలకు చెప్పుకునేలా. గంట సేపు వేరే వాళ్ళకి చెప్పిన ప్రయత్నం లేదు. ఆ గంట నీ కష్టం ఏదో దేవుడికి చెప్పు. కన్నీళ్ళు కావచ్చు, ఎంత ధైర్యం వస్తుంది, ఎంత నెమ్మది వస్తుంది. ఆయన అన్నాడు కదా, అడుగుడే మీకు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో రక్షింపడేనకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్టు ఆయన చెవులు. పక్కలు అనుకుంటారు ఎప్పుడు ఈమె ఏం చేస్తుంది, ఆలోచన నాకు చెప్పుది పండుకొని కూర్చొని ఎప్పుడు ఏంది అలాడాది. మీ ఇంట్లో జరిగిన మీకు పెట్టుకోవచ్చు, నాకెందుకు చెప్తామని బాధపడుతుందో. మంచి క్రమం ఏమిటంటే కష్టాన్ని నువ్వు ఏ దేవుని అయితే నమ్మావో ఆయనకు చెప్పు. రెండవది మంచి క్రమం ఏమిటంటే ఆ దేవుణ్ణి అందరికీ చెప్పు. నీ కష్టాన్ని మటుకు దేవుడికి మాత్రమే చెప్పాలి, కానీ నీ దేవుణ్ణి మటుకు అందరికీ చెప్పాలి. 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో కష్టాన్ని యేసుకే చెప్పారు. తర్వాత వాళ్ళు సరిగ్గా డాక్టర్ల దగ్గరికి వెళ్ళారేమో, మొత్తానికి చనిపోయారు. కానీ వాళ్ళ దేవుణ్ణి అందరికీ చెప్పారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో
12వ అధ్యాయం మొదటి వచనంలో, వాళ్ళ కష్టం 11వ అధ్యాయంలో ప్రభువుకు చెప్పుకున్నారు. సరే, ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడో మీకు తెలుసు. చచ్చినవాడిని కూడా బ్రతికించాలనే ఉద్దేశంతో ఆలస్యం చేశాడు. అదే ఆయన ఆలోచన వెనుక ఉన్నటువంటి ప్రణాళిక. ప్రభువు లాజరును బ్రతికించినాడు. చూడండి 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేక లాజరును బేతనీకు పస్కా పండగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయన విందు చేసి, ఏం చేశారు విందు? ఎందుకు చేశారు విందు అంటే ఆయనకు పంచభక్ష పరిమాణాలు పెట్టడానికి కాదు. ఆ విందు యొక్క ఉద్దేశం ఏంటంటే 9వ వచనం ఇంతవరకు మనం చదువుకున్నది 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి వారు విందు చేశారు, కాబట్టి ఆ ఇంట్లో యేసు ఉన్నాడు, కాబట్టి అది పస్కా పండుగ, కాబట్టి ఆ విందుకు అందరినీ ఆహ్వానించారు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా యేసు అందరికీ పరిచయం. మంచి క్రమం. నీ కష్టం నీ దేవునికి నువ్వు చెప్పాలి. రెండవది, నీ దేవుణ్ణి అందరికీ నువ్వు క్రిస్మస్ ఒక అకేషన్ ఉపయోగించుకో. కులమంతటినీ పిలుచుకో, లేక బంధువులందరినీ పిలుచుకో. కర్నూలులో ఉండగా ఒక ఆయన బ్యాంక్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ మేనేజర్ కర్నూలు, పెద్ద బ్రాంచ్. ప్రతి క్రిస్మస్ దాదాపు 12 బ్రాంచ్లు ఉంటాయి కర్నూలు. ఇంకా పెరిగాయి. 12 బ్రాంచ్ల మేనేజర్లు, 12 బ్రాంచ్ల్లో ఉన్నటువంటి వర్కర్లు, స్టాఫ్ అంతా. ఈయన మెయిన్ బ్రాంచ్ మేనేజర్. కాబట్టి ఆ అధికారాన్ని బట్టి ఈయన ఏం చేసేవాడు అంటే ప్రతి క్రిస్మస్ కు అందరినీ పిలిచేవాడు. మంచి భోజనం, మంచి సువార్త. ఆయన కష్టం లేదన్నారా అంటే బాగా కష్టపడుతున్నాడు. ఆయన బ్యాంక్ మేనేజరే కానీ మా దగ్గరకు వస్తే ఒక మంచి ఎట్లా అండా తీరు ఉంటాడు. మేనేజర్ అంతా మీటింగ్ పెడితే మాతో వచ్చి కోలుగా ఉంటాడు. మాతో వచ్చి కట్టెలు అవన్నీ సిద్ధపరుస్తాడు. బియ్యంలో రాళ్ళు మీటింగ్ పెడితే. కానీ ఆయన చేయగలిగిన పని ఏంటంటే సంవత్సరానికి ఒకసారి తన బ్యాంకులో ఉన్న వారందరికీ వార్తలు. వీళ్ళు మంచి క్రమము కష్టాన్ని ప్రభుకే చెప్పుకున్నారు. అందరూ నగా కాదు. ఆయన దగ్గరికి మనిషిని పంపించాడు, ఏది రాలేదుగా, ఇదిగో చచ్చిపోయాడుగా, ఇంకా రాలేదుగా. అద్భుతం జరిగింది ఆ తర్వాత విషయం అనుకున్నాడు. కాబట్టి మంచి క్రమం ఏమిటంటే నీ కష్టాన్ని దేవుడికి చెప్పు. రెండవది, నీ దేవుడిని అందరికీ, నీ దేవుడి గురించి అందరికీ చెప్పాలంటే నువ్వు దేవుడు లాగా ఉంటే తప్ప చెప్పాలి. అదనమాట. కాబట్టి అలా మనం చేయాలి. లాజరు లూకాసు 16వ అధ్యాయంలో లాజరు తన కష్టాన్ని దేవుడికి చెప్తున్నాడు. లాజరుకి ఏమున్నది కష్టం? ఏం కష్టం ఉన్నది? త్వరగా లాజరు కూడా కష్టం ఏంటి? లూకాసు 16 తీయక్కర్లేదు, చెప్పండి. లాజరు కష్టం ఏంటి? రాదు కుక్కలు వచ్చి రాస్తున్నాయి. ఎంతకన్నా కష్టం ఉందా చెప్పండి? మరి ఎవరికి చెప్తున్నాడు కష్టాన్ని? దేవుడికే చెప్తున్నాడు. కానీ దేవుడిని అందరికీ చెప్పాడు. దానికి సాక్షి ఎవరు? పాతాళంలో కేకలు వేస్తున్నటువంటి ధనవంతుడే సాక్ష్యం. ఏమన్నాడు? లాజరును మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి దగ్గరికి అబ్బా ఈ ఆజ్ఞ నేను భరించలేక. కష్టాన్ని దేవుడికే చెప్తున్నాడు. ఎదురుగా ఉన్న ధనవంతుడు కూడా చెప్పలేదు, అయ్యా బాధ్యత ఏమీ లేదు, మరి ఒక డాక్టర్ కాడ చూపించవా అని ఎదురింటోడికి చెప్పలేదు, తన ఇంట్లోనికి చెప్పలేదు, తన బంధువుకు స్నేహితుడికి చెప్పలేదు, దేవుడికే చెప్పాడు. కష్టాన్ని దేవుడికి చెప్తున్నాడు, తన దేవుడి అందరికీ. ఇది మంచి కష్టం ఉన్న దేవుడిని అందరికీ చెప్పాడు. అది మంచి
పౌలు తన కష్టాన్ని దేవుడికే చెప్పుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయం 7-8 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు. థియేటర్లకు రాసుకోండి. నా మాట వినండి, అయిపోతాయి. నా మాట వినండి. పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడట. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎందుకంటే తన శరీరంలో ఒక ముళ్ళు, ఆ ముళ్ళు ఎప్పుడు చూసుకుంటా ఉంది ఆయన. పౌలు ఏం చేశాడంటే ముమ్మారు ప్రార్థన చేస్తాడు. తన కష్టాన్ని దేవుడికి చెప్పుకున్నాడు. పౌలు చేసిన రెండవ పని ఏంటంటే తన దేవుని ప్రపంచానికి చెప్పాడు. ముళ్ళు పెట్టుకొని నీ దేవుడి గురించి బాగానే గొప్పలు చెప్తున్నావా? నువ్వు అనుకో నేను ముళ్ళు పెట్టుకున్నప్పటికీ నా ముళ్ళును గురించి నీతో మాట్లాడను, కానీ నా దేవుడి గురించి నీతో చెప్తాను. నా దేవుడి యొక్క స్వార్థను వింటే నువ్వు దేవుడి సొమ్ము అయిపోవు, వినకపోతే నువ్వు దుమ్ము అయిపోతావు అని ఆయన తన కష్టాన్ని దేవుడితో చెప్పాడు. తన దేవుని వరకు అందరికీ కొరడాతో పట్టిన తన దేవుడే చెప్పాడు. ఆలోతో కట్టి చచ్చాడని ఊరి బయటికి కుక్కలు ఎంచుపడిపోయినట్లు ఎంచుపడిపోయినా లేచిన దేవుడే చెప్పాడు. చెరసాలలో సంఖ్యలు వేసి రక్తాలు కాలుతూ ఉండగా అర్ధరాత్రి వేళ చెరసాలలో ఉండేటువంటి ఆ దొంగలకు దేవుడి గురించి మాటలతో చెప్పాడు. కష్టాన్ని చెప్పుకోలేదు. చూసారా ఎన్ని దెబ్బలు పెట్టారో అని తన కష్టాన్ని చెప్పుకోలేదు, కానీ ఆ దెబ్బల మధ్య తన దేవుడిని చెప్పాడు. మంచి క్రమం. కాబట్టి ఇలా క్రమం ఏమిటంటే మంచిది. కష్టాన్ని దేవుడితో చెప్పారు, కానీ ఆ కష్టాలను ప్రజలకు చెప్పలేదు, దేవుణ్ణి మాత్రమే ప్రజలకు. ఇది మంచి క్రమం. ఒకే ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఈ ప్రసంగం పూర్తి అవుతుంది. మొదటిది ఈమె ఆడిన గల మంచి కార్యము. కాబట్టి మంచి కార్యం చేసే వ్యక్తిలో మొదటి మంచి లక్షణం ఏంటంటే మంచి విశ్వాసం ఉంటుంది. రెండవది ఏంటంటే మంచి క్రమము ఉంటుంది. మూడవది ఏంటంటే మంచి అర్పణ వారి దగ్గర ఉంటుంది. మంచి అర్పణ. ఆ అర్పణ ఏంటో తెలుసు. అత్తరు కొట్టి తీసుకుని వచ్చి పగలబట్టి యేసు మీద 300 దేనారాల విలువైన ఒక వ్యక్తి సంవత్సరం రోజులు కష్టపడితే వచ్చే జీతం అంతటిని యేసు నెత్తిన పోసింది. అది మంచి అర్పణ. ఎలా అని అంటే అది దేవుడు అంగీకరించిన అర్పణ కాబట్టి మంచి అర్పణ. అది మంచి అర్పణ ఎలా అయింది అంటే దేవుడు అంగీకరించిన అర్పణ కాబట్టి అది మంచి అర్పణ అయింది. యోహాను సువార్త మార్కు సువార్త 14వ అధ్యాయం 2 మాటలతో ముగించేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం యేసు 3వ వచనం 3వ లైన్ అత్తరు బట్టి విలువ గల జటామాంస అత్తరు బొట్టి తీసుకుని వచ్చి ఆ అత్తరు బొట్టి పగలబట్టి ఆ అత్తరు ఆయన తల మీద వాళ్ళు కోపపడినప్పుడు 6వ వచనంలో యేసు అన్నాడు, అందుకు యేసు చెప్పాడు ఈమె జోలికి ఆమె జోలికి పోకూడదు. అంటే అర్థం ఏంటి? ఆమె అర్పణను యేసు అంగీకరించాడు, పక్కలు అంగీకరించాడు. అందుకే అది మంచి అర్పణ. నీ అర్పణ పక్కోడు అంగీకరించాల్సిన పని. నీ అర్పణ యేసు అంగీకరిస్తే అది మంచి అర్పణ అవుతుంది. అందరూ అంగీకరించి యేసు అంగీకరించకపోతే అది మంచి అర్పణ. కాబట్టి అది దేవుడు అంగీకరించిన అర్పణ. రెండవ మాట దేవుని కార్యానికి ఉపయోగపడిన అర్పణ. దేవుని కార్యానికి అది ఉపయోగపడిన అర్పణ. 14వ అధ్యాయం 8వ వచనం ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా తన అర్పణతో అభిషేకించింది.
అంటే అర్థం ఏంటంటే దేవుని కార్యాలకు ఉపయోగపడే అర్పణ కాబట్టి అది మంచి అర్పణ ఎలా దేవుడు అంగీకరించింది కాబట్టి, మంచి అర్పణ ఎలా దేవుని కార్యానికి ఉపయోగపడింది కాబట్టి, మంచి అర్పణ ఎలా అంటే దేవుని అభినందన పొందినది కాబట్టి, దేవుని అభినందన. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త పడుకోబడలో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా అది మంచి అర్పణ. ఎందుకంటే దేవుని చేత అభినందించబడింది, ఈమె అర్పణించింది కాబట్టి ఎక్కడ స్వార్థ ప్రకటించబడినా ఈమె చేసినది ఏమవుతుంది, ఈమె చేసింది ఖచ్చితంగా ప్రకటింపబడింది. కాబట్టి మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ రోజు జరిగిన కార్యం ఏమిటి అంటే ప్రభువును అత్తరుతో అభిషేకించడం. అక్కడ నేర్చుకోదగిన పాఠం ఏంటంటే ఈమె నా ఎడల మంచి కార్యము. కాబట్టి నీవు దేవుని ఎడల మంచి కార్యం చేసే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి అంటే ఆమెలాగా మంచి విశ్వాసం, ఆమెలాగా మంచి క్రమం, ఆమెలాగా మంచి అర్పణలు మనం కలిగి ఉంటే మనము ఖచ్చితంగా ఆయన ఎడల మంచి కార్యాలను మన అర్పణ కూడా మంచిగా ఉండాలి. అది మంచిది అంటే 3 రోజులు దేవుడు అంగీకరించినదిగా, దేవుని కార్యాలకు ఉపయోగపడేదిగా, దేవుని అభినందనలు పొందినదిగా ఉన్నది మంచి అర్పణ. కాబట్టి అలా ఉంటే మనం కూడా ఆయన ఎడల మంచి కార్యం చేయగలం. అంటే కృపదేవుడు మనకు దయచినట్టుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. కలవలసింది ప్రభు దగ్గర ఒక చిన్న మాట, అయ్యా మరియా నీ ఎడల మంచి కార్యం చేసింది, నేను కూడా సచ్చేలోపు నీ ఎడల మంచి కార్యములు చేయగలిగిన విశ్వాసిగా నేను ఉండగలిగే కృప నాకు దయచేయమని ప్రభుని అడుగుదాం. ఆ మంచి కార్యాలు చేయాలి అంటే మంచి విశ్వాసం, మన విశ్వాసం మంచిగా ఉండాలి, మంచి విశ్వాసం ఉండాలి, మంచి క్రమం మనకు ఉండాలి. 3వది మంచి అర్పణ మనం అర్పించగలగాలి. అలాంటి లక్షణాలు దేవనాలు కలిగించగలిగి ప్రభుని అడుగుదాం. ఒకవేళ విశ్వాసంలో తేడా ఉంటే, క్రమంలో తేడా ఉంటే, మరి మంచి అర్పణ అర్పించడంలో తేడా ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మంచి విశ్వాసం కొరకు, మంచి క్రమం కొరకు, మంచి అర్పణలు అర్పించడం కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకున్నాం. దగ్గర తండ్రి రాత్రి ప్రభువైనా నీవు మాకు అందించినటువంటి మాటల కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తామా. ప్రభువైనా అక్కడికి నుంచి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రభువైనా మరి ఈరోజు మీరు యెరూషలేముకు వెళ్ళక బేతనీయలోనే ఆగినట్లుగా అక్కడ మరి ఒక బిందులో మరియను గురించి ఒక మంచి పాఠం ఈరోజు మాకు నేర్పించినారు. అందుబట్టి మీకు వందనాలు. మేము కూడా మీ ఎడల మంచి కార్యము చేసే విశ్వాసముగా మమ్మల్ని మార్చమని, మరి ఇలాంటి మంచి విశ్వాసం, మరి ఇలాంటి మంచి క్రమం, మరి ఇలాంటి మంచి అర్పణ మేము కలిగి ఉండగలిగిన సహాయం చేయమని, రేపటి దిన కూడిక కొరకు మమ్మల్ని సిద్ధపరచుకొని ఇంటికి వెళ్తుండగా బిడ్డలందరూ క్షేమంగా ఇంటికి చేరుకోగలిగినట్టుగా నీవే కృప చూపించుకోండి. విత్తమైన వాక్యం ఆకాశ పక్షులు ఎత్తుకునిపోకుండా దేవాలైనా ఇదిగో మా హృదయాల్లో స్థిరపరిచి అభివృద్ధి పరచుకొని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.